వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెక్టార్‌లో ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్‌కి చెందిన అగ్రశ్రేణి ఫైటర్ జెట్స్‌తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూ ఉపరితలంతో పాటు కొండ ప్రాంతాల్లో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు. ఇదిలా జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని అన్వరుల్ హక్ ఇండియాకి వార్నింగ్ ఇచ్చారు. బలూచిస్తాన్‌లో మీరు పాకిస్తాన్‌ల రక్తంతో హోలీ ఆడుతున్నారు. మేము దానికి ప్రతీకారంగా ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకి విధ్వంసం సృష్టిస్తాం. కశ్మీర్ వ్యాలీలో మరికొన్ని దాడులు చేస్తాం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులోకి వచ్చే ధైర్యం ఇండియాకు లేదని, పాక్ న్యూక్లియర్ పవర్ కంట్రీ అని గుర్తుంచుకోవాలని బెదిరింపు వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మరోవైపు పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో భారత్ విమానయాన సంస్థలు స్పందించాయి. యూఎస్, యూకే, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రయాణించే విమానాలు ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని తెలిపాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో పేర్కొన్నాయి. ట్రావెల్ టైం పెరగడంతో టికెట్ ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందనని నిపుణులు అంచనా వేస్తున్నారు.